ఓం ఓం అనేటువంటి ఒక శబ్దాన్ని మనం ఎందుకు ఇంత పవిత్రంగా భావిస్తాం? దీని అర్థం ఏమిటో మీకు తెలుసా? ఈరోజు దీని గురించే మాట్లాడుతున్నాను. సనాతన ధర్మంలో ఓంను ప్రణవం అని పిలుస్తారు. ఉపనిషత్తులలో ఓంకారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాండుక్య ఉపనిషత్ మొత్తం ఓంకార తత్వాన్నే తెలియజేస్తుంది. ఓంకారాన్ని సాధారణంగా ఆ, ఉ, మా అనే 3 ధ్వనుల సమన్వయంగా వివరిస్తారు. అవి మన అనుభవంలోని జాగృత, స్వప్న, సుషుప్తి స్థితులకు ప్రతీకలుగా తెలియజేస్తాయి. వాటిని దాటి ఉన్న నిశ్శబ్దాన్ని తూరీయ స్థితిగా వివరిస్తారు. అందుకే ఓం కేవలం ఒక శబ్దం కాదు, ఆత్మచింతనకు, ధ్యానానికి ఒక గొప్ప ప్రతీక. ఇలాంటి సనాతన ధర్మ విశేషాల కోసం ఫాలో కండి. ఓం శాంతి.